హలో అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో పాతకాల నాటి రెసిపీ తాటి రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ తాటి రొట్టె మామూలుగా అందరికీ కుదరదండి, చాలా కొద్దిమందికే కుదురుతుంది. కానీ నేను చెప్పిన టిప్స్ పాటించారనుకోండి, తాటి రొట్టె కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేకాకుండా చాలా హెల్దీ రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం మనం ఒక తాటి పండుని తీసుకోవాలి. ఈ తాటి పండుకి పైన ఏదైతే ఉన్నాయో ఇవి తీసేసుకోవాలి. పల్లెటూరులో ఈ తాటిపండు ఎక్కువగా ఆషాఢంలో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవి సిటీస్లో కూడా మనకి దొరుకుతున్నాయండి. ఎప్పుడైనా మీకు ఇది కనిపించింది అనుకోండి, తప్పకుండా తీసుకోండి. హెల్త్కి కూడా ఈ తాటిపండు చాలా మంచిదండి. దీంతో చేసే రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ తాటిపండు బాగా ముగ్గితే మీకు ఇలా నొక్కారనుకోండి, చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. ఇలా మెత్తగా ఉంటే ఇది బాగా పండినట్టు అనమాట. ఈ తాటిపండుకు పైన సన్నటి లేయర్ ఉంటుంది, ఇది మనకి ఈజీగానే రిమూవ్ అయిపోతుంది. చాలా పలచగా ఉంటుందన్నమాట. మీరు ఇలా విడదీశారనుకోండి 3 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. సో ఇలా తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక బౌల్లో వేసుకుని ఒకదానిపైన ఒకటి వేసి ఇలా కొట్టాలన్నమాట. ఇలా చేసినట్లయితే మనకి గుజ్జు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ టంక నుంచి గుజ్జును తీసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం ఇలా ఈజీగా ఏదైనా గ్రేటర్ సహాయంతో పల్పుని తీసుకోవచ్చు అన్నమాట. పాతకాలంలో అయితే తాటిపండు నుంచి పలుపుని తీయడానికి విడిగా మనకి ఉండేవి, సెపరేట్గా చేయించుకునేవారు అనమాట. మనకు అలాంటివి ఇప్పుడు అవైలబుల్ లేవు కాబట్టి మనం ఇలా పీలర్తో తీసుకోవచ్చు. సో చూసారు కదండి, ఇలా మనం చాలా ఈజీగా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ కూడా ఉంటుందండి. మనకి ఇంట్లో ఏదైనా బొరులు బుట్టలు ఉంటాయి కదా, కూరగాయలు వాష్ చేసుకోవడానికి కానీ బియ్యం కడుక్కోవడానికి కానీ ఇలా యూస్ చేసుకునే ఉంటాయి కదా, మనకి అది తీసుకుని ఇలా టర్న్ చేసుకుని కూడా మనం పలుపుని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఇలా చాలా ఈజీగా తీసుకోవచ్చు అనమాట. సో ఇలా తీసుకునేటప్పుడు మీకు ఒక టిప్ చెప్తానండి. మనకి బొరులు బుట్ట ఏదైతే సైజు ఉంటుందో సేమ్ అదే సైజు కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టుగా ప్లేట్ని కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇలా పలుపుని తీసుకునేటప్పుడు మనకి బొరులు బుట్ట అనేది కదలకుండా ఉంటుందన్నమాట. ప్లేట్ దాన్ని తగ్గట్టు తీసుకోవాలి. సో చూసారు కదండి, ఇలా చాలా సింపుల్గా మనం పల్ప్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పీచు కూడా అసలు రాదండి. ఇలా తీసుకున్న పల్ప్ని ఒక బౌల్లో 1 కప్ వరకు వేసుకోవాలి. మీరు మెజరింగ్ కోసం ఏదైనా యూస్ చేసుకోవచ్చు అండి. బౌల్ కానీ లేదంటే ఇలా మెజరింగ్ స్పూన్స్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. మీరు మెజరింగ్ కోసం ఏది యూస్ చేసినా దాంతోనే మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా కొలుచుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ ఫుల్ వరకు బెల్లం తరుగును వేసుకోవాలి. తాటిపండులో ఉండే స్వీట్ని బట్టి బెల్లం పడుతుందండి. ఇంచుమించు 1/2 కప్ నుంచి 3/4 కప్ వరకు వేసుకోవచ్చు. బెల్లం తరుగు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ తాటి పేసంలో ముందే మనం బెల్లం వేసామనుకోండి ఈజీగా మెల్ట్ అవుతుందన్నమాట. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత బెల్లం వేసినట్లయితే తొందరగా మీకు బెల్లం మెల్ట్ అవ్వదు. సో బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్ వరకు సూజీని వేసుకోవాలి, అంటే బొంబాయి రవ్వని వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్ వరకు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 3/4 కప్ వరకు ఇడ్లీ రవ్వను కూడా వేసుకోవాలి. 1 కప్పు బేసన్ తీసుకున్నాం అనుకోండి, 3/4 కప్ నుంచి 1 కప్ వరకు ఇడ్లీ రవ్వ పడుతుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ నేను 3/4 కప్ వరకు తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న ఇడ్లీ రవ్వని ఒక బౌల్లో వేసుకుని కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని 1 or 2 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న ఇడ్లీ రవ్వని వాటర్ లేకుండా గట్టిగా పిండుకుని బౌల్లో వేసుకోవాలి. ఇడ్లీ రవ్వను కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఇడ్లీ రవ్వ నానబెట్టాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గానే కడిగి వేసేసుకోవచ్చు. సో కన్సిస్టెన్సీ ఇలా ఉంది కదా, ఇది కొంచెం నానింది అనుకోండి కొంచెం టైట్గా అవుతుంది అనమాట. నెక్స్ట్ దీని మీద మూత పెట్టుకుని 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడడానికి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. మీకు కన్సిస్టెన్సీ ఇక్కడ కొంచెం లూజ్గా ఉంది అనుకోండి, కొంచెం ఇడ్లీ రవ్వని కడిగి వేసుకోవచ్చు. ఇడ్లీ రవ్వ వేసినప్పుడు వాటర్ అసలు లేకుండా బాగా గట్టిగా పిండి వేసుకోవాలండి. సో మనకి బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది కదా, మనం ఇప్పుడు రొట్టెలా వేసేసుకుందాము. దానికోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న క్వాంటిటీకి 2 వరకు రొట్టెలు అవుతాయండి. ఇంచుమించు 1/2 ఇంచ్ మందంలో వేసుకోవాలి. సో ఒక ప్యాన్లో ఒకటి వేసాను కదా, ఇంకొక ప్యాన్లో కూడా రెండోది వేసేస్తున్నాను. నెక్స్ట్ ఈ రొట్టెని మనం మూత పెట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టామనుకోండి లోపల రొట్టె అనేది అసలు కుక్ అవ్వదు. ఒక సైడ్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పైన ఒక ప్యాన్ని పెట్టుకొని అంటే తవాని పెట్టి ఇలా టర్న్ చేసుకోవాలి. మనం ఇడ్లీ పిండితో రొట్టెని వేస్తాం కదా, అది టర్న్ చేసినట్టు ఇది టర్న్ చేయలేము. అందుకని పైన ఇంకొక ప్యాన్ కానీ లేదంటే తవాని పెట్టి టర్న్ చేసుకోవాలి.
ఈ రొట్టె వేడిగా ఉన్నప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటుంది, గరిటె పెట్టి తిప్పడానికి రాదనమాట. పాతకాలంలో ఏం చేసేవారంటే రొట్టె వేసుకున్న తర్వాత పైన మనకి అరిటాకును వేసి దానిపైన మళ్ళీ నిప్పులు వేసేవారు. ఎట్ ఏ టైం మనకి 2 వైపులా కుక్ అయిపోతుంది అనమాట, టర్న్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది వేడిగా ఉన్నప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటుందండి, చల్లారే కొద్దీ గట్టి పడుతుంది. ఇది చేసిన రోజు కన్నా మన్నాడు తిన్నారనుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదండి, పర్ఫెక్ట్ గా మనకి తాటి రొట్టె అనేది ప్రిపేర్ అయిపోయింది. ఈ టిప్స్ పాటించి మీరు తాటి రొట్టె చేశారనుకోండి పర్ఫెక్ట్ గా చాలా టేస్టీగా వస్తుంది. అసలు రొట్టె ప్రిపేర్ చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతారు. సో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.